యూఆర్ అండర్ అరెస్ట్. ఏ నేరం మీద మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు? చాలా అమాయకంగా మాట్లాడుతున్నావే, నీకేమీ తెలియదంటావా? మాకు నిజంగానే తెలియటం లేదు మేమేం చేసాము. మా తప్పేంటో మాకు కొంచెం చెప్పండి ఇన్స్పెక్టర్. బరి తెగించి వ్యభిచారం చేస్తుంది చాలక పైగా మేమేం తప్పు చేశామని అడుగుతున్నారా? ఇన్స్పెక్టర్ గారు అలాంటిదేమీ లేదు. మీరు అనుకుంటున్నది ముమ్మాటికి నిజం కాదు. ఒక విషయం చెప్పు, ఈవిడ నీకేమవుతుంది? తను నీ భార్యనా, గర్ల్ ఫ్రెండా, చెల్లెలా, ఏంటో చెప్పు. పాపిట కుంకుమ ఉంది అంటే దీని అర్థం తను వివాహిత. అవును, నేను వివాహితనే. కానీ మీరు అనుకున్నట్టు మేమే తప్పు చేయటం లేదండి. షటప్. నా కళ్ళకేమైనా గంతలు కట్టున్నాయా కనిపించకపోవడానికి? మీ ఇద్దరిని ఒకే గదిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను నేను. గది బాగానే అలంకరించుకున్నారే, వెలుతురు కూడా ఎక్కువ లేదు. ఏదైనా మూవీ చూస్తున్నారా ఏంటి? నాకంతా తెలుసు. ఇన్స్పెక్టర్ గారు నా మాట వినండి. నేను ఎక్కువగా ఇక్కడికి రాను. ఆయన ఈ గది ఎన్నో రోజులుగా మూసుంది. బహుశా లైట్లేవి ఎలగడం లేదేమో. నోర్మోయ్, నన్ను మోసం చేయాలని అసలు ప్రయత్నించుకో. గది చూస్తేనే అర్థమవుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో. కానిస్టేబుల్స్, వీళ్ళని అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు తొందరపడకండి, నేను చెప్పేది వినండి. ఒక్క నిమిషం మీరు ఒకరితో మాట్లాడండి. నా దగ్గర అతి తెలివి ప్రదర్శించాలని ప్రయత్నించుకో. ఇద్దరిని అరెస్ట్ చేయండి. ఏంటి మీరు చేస్తున్నది? దయచేసి నా చెయ్యి వదలండి. ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్పేది వినండి. మేమే తప్పు చేయలేదు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, మేమిద్దరం పరుగుల కుటుంబాలకు చెందిన వాళ్ళం. మీరు ఊహిస్తున్నట్టు ఏమీ జరగలేదు ఇక్కడ. ఇన్స్పెక్టర్ గారు, సంతోష్ గారు చెప్పేది నిజం. మేము నిర్దోషులమండి. షటప్, నోరు మూసుకోండి. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఒకటే అరుస్తూ గోల పెడుతున్నావేంటి? బాగా వ్యవహార పురుషుడిలా ఉన్నావు కదా, స్టేషన్కి పద, నీ వ్యవహారం ఏంటో తెలుస్తాను. అలాగే మేడం, మీరు ఇలాంటి పని చేసే ముందు ఒకసారి ఆలోచించి ఉండాల్సింది. పదే పదే ఆ మాట అంటారేంటి మీరు? చెప్తున్నాను కదా, మీరు ఊహించినట్టు ఇక్కడ ఏం జరగలేదు అంటే మా మాట వినిపించుకోరే. వీళ్ళని తీసుకురండి. వదలండి సార్. ఇన్స్పెక్టర్ గారు, పదండి. మేడం చెప్పండి, మీరు ఈ బిజినెస్ లో ఎంత కాలంగా ఉన్నారు? మేడం ఏదో ఒకటి చెప్పండి, మీరు ఈ బిజినెస్ ఎంత కాలంగా చేస్తున్నారు? ఏంటి ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు మీరు? మీకు రోజు ఇదే పనా? నేనేం చేయలేదు. మీరు రోజుకి ఎంత తీసుకుంటుంటారు? ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారే? చూడండి, పిచ్చి పిచ్చి ప్రశ్నలతో మా పరువు తీయకండి దయచేసి మీరు. మీరెంత సంపాదిస్తారు? ధైర్యసరికి ఈ విషయం తెలిస్తే ఏమైపోతారో ఏంటో. అలాగే ఆంటీ కాక సిగ్గుతో వాళ్ళ ప్రాణాలైనా తీసుకోవచ్చు. నా కారణంగా మొత్తం కుటుంబం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. డ్రైవర్, త్వరగా పోనీ. ఇక్కడైతే ఎవరూ లేరు అంటే నా అనుమానం నిజం అన్నమాట. సంతోష్ ఏదో ప్రమాదంలో చిక్కుకుంది. లోపల లైట్ వెలుగుతుందంటే లోపలికి వెళ్ళడానికి దారి ఏదైనా కనిపిస్తే నాకు ఏదైనా క్లూ దొరకచ్చా? లెట్ మీ చెక్. ఇట్స్ ఓపెన్. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో నాకేం అర్థం కావటం లేదు. ఇన్స్పెక్టర్ గారికి ఎలా చెప్పాలి నేను? మాకేం జరుగుతుందో జరగని, కానీ ధైర్య సార్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి భగవంతుడు, ఆయన ఎంత కంగారు పడతారో ఏంటో. ఇన్స్పెక్టర్ గారు, ఒక ఫోన్ చేసుకోవచ్చా? మా విచారణ పూర్తయ్యేంత వరకు కూడా మీరు ఎవరికి ఫోన్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్నలన్నిటికీ
మీరు నిజమే చెప్పాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఏ ఇంట్లో అయితే రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నామో అది మీ ఇల్లా? అవునండి, నిజానికి ఈవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్ళాల్సింది, కానీ చాలా పొద్దుపోయింది. అందుకే నేనే ఈవిడికి చెప్పాను మా ఇంట్లో ఉండమని. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. అతి తెలివి ప్రదర్శించాలని చూడొద్దు. సరే చెప్పు. యాక్చువల్లీ ఆ రోజు మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు. విడిపించలేదా? బయటికి వెళ్ళు. ఒకవేళ మీరు అంకుర్ గారిని ఇంట్లోంచి గెంటేస్తే నేను కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. మీరు ఉండడానికి మరో ఏర్పాటు జరిగేంత వరకు మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు. సరే, అలాగే మీరు అంతలా చెప్తున్నారు కనుక పదండి, మీ ఇంటికి వెళ్దాం. మీరిద్దరూ ఇంతవరకు చెప్పిందంతా నిజమేనని నమ్ముతున్నాను. ఇందులో ఏమాత్రం అబద్ధం ఉన్నా గుర్తుంచుకోండి, నాకంటే చెడ్డ వాళ్ళు ఉండరు. సంతోషి, సంతోషి, ఏదైనా సాక్ష్యం దొరుకుతుందేమో. కెమెరాలో ఏదో ఒకటి ఉండి ఉంటుంది. రికార్డ్ ఖచ్చితంగా అయి ఉంటుంది. ఇప్పుడే చూస్తానా. బ్యాటరీ కూడా ఇప్పుడే అయిపోవాలా? ఈ చిప్నైతే మొబైల్ ఫోన్లో కూడా పెట్టొచ్చు కదా. సంతోషి కాల్ అయ్యి ఉంటుంది. హలో, ఎక్కడున్నావు నువ్వు? హలో ధైర్య, మీ నాన్న ఆరోగ్యం బాగోలేదు, ఎందుకో బాధపడుతున్నారు. నువ్వు త్వరగా ఇంటికి రా బాబు. అమ్మ, నేను వెంటనే వచ్చేస్తాను. సంతోషి, అమ్మా, నాన్నకేమైంది? మీ నాన్నకి హఠాత్తుగా ఏమైందో అర్థం కావడం లేదు బాబు. చూడు, శ్వాస ఎంత వేగంగా తీసుకుంటున్నారు, చెమటలు కూడా పడుతున్నాయి. చెమటలతో పాటు నొప్పిగా ఉందంటున్నారు. ఈయన్ని హాస్పిటల్కి త్వరగా తీసుకెళ్ళాలి. పద. అమ్మా, నేను పని చేస్తాను. నాన్నని వెంటనే డాక్టర్ ఖురానా దగ్గరికి తీసుకెళ్తాను. డాక్టర్ ఖురానాకి నేను ఫోన్ చేశాను రా, ఆయన ఇక్కడ లేరంట, అవుట్ ఆఫ్ టౌన్ అంట. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి బాబు, ఆలస్యం చేయకు బాబు. కానీ ఒక్క విషయం అర్థం కావడం లేదు. నువ్వు మీ అత్తారిల్లు వదిలి ఈయనింటికి ఎందుకు వెళ్ళావు? ఒకవేళ ప్రేమ గేమ లాంటివి లేవు కదా? ఎన్నిసార్లు చెప్పాలి మీకు మా ఇద్దరి మధ్య ఏమీ లేదని? అంత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మేడం. ముందు కూర్చో. మర్యాదగా చెప్పు, నువ్వు అతని ఇంటికి ఎందుకు వెళ్ళావు?